ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 25 గురువారం, క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, తిథి చవితి, నక్షత్రం పూర్వభద్ర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దగ్గర వారి నుండి సమయానికి ఆర్థిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ బాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన పనులు ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేసి విజయం సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు కొలికొస్తాయి. వృత్తి ఉద్యోగాల అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆలయ సందర్శనం చేసుకుంటారు. సంతాన విషయాలు ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. రుణదాతల ఒత్తిడిపై అధికమైన మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ పెద్దల మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాల అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మిత్రులతో విభేదాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట ఒత్తిడి అధికమే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మందకొడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులు సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అందరితోనూ సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకట్టుకుంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు సూచనలు ఉన్నవి. కన్యా రాశి వారికి సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగ్గా నిర్వహించలేక పైవారి నుండి మాటలు పడవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాల ఆలోచనలు స్థిరత్వం ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం అంతగా ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వస్త్ర ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తగ్గుతాయి. బంధువు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువుల బహుమతిగా పొందుతారు. నిరుద్యోగులకు ఉత్సాహం సాగుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రయాణాలు మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల స్థానించాలని సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.